సినీ దర్శకుడు గీతాకృష్ణ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఆయన వన్ టీవీతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక్కడ తన గురువు కె విశ్వనాథ్తో సినిమా తీయడం జరిగిందన్నారు. కోరుకొండ గుమ్మళ్ల దొడ్డి ప్రాంతాలలో సినీ షూటింగ్ తీసిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాంతాలతో తనకు అనుబంధం ఉందన్నారు. తాను ఈ జిల్లా వాడినే అని తెలియజేశారు. వివిధ భాషల్లో 10 చిత్రాలకు దర్శకత్వం వహించినట్లు వెల్లడించారు. తాను దర్శకత్వం వహించిన సంకీర్తన సినిమాకు నంది అవార్డు లభించిందన్నారు. ఆయనకు స్థానికులు పుప్పాల వెంకట సత్కారం చేశారు. గీతాకృష్ణ యాక్చువల్గా ఈ గుడికి మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను విశ్వనాథ్ గారు తీసాను. శ్రీ విశ్వనాథ్ గారు గోల్కొండలో 2-3 సినిమాలు తీసాను. సరి నేను ఇంకా జాయిన్ అయిన తర్వాత స్వాతంత్రం 2 సినిమాలన్నీ తీసాము. సో కింద కూడా ఉన్న దాన్ని నేను ఎక్కడ నాకు తెలియదు. ఆ పైన దర్శనం చేసుకోవడం చెప్పారంటే మంచి దర్శనం అయ్యింది. చాలా సన్యూటి కింద ఫీల్ అవుతున్నాను అనమాట. ఇక్కడ రావాలన్నా ఫ్లైట్లో వచ్చేటప్పుడే అదే ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే అందరివేది వెళ్ళి దర్శనం చేసుకుంటాం. పెట్టిన ఈ ఫుట్బోర్డ్లో కింద ఉందని చెప్పి తెలిసి వచ్చి దర్శనం చేసుకున్నాను అనమాట. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఛానల్ అండ్ ఎవ్రీబడి. కోరుకొండ వాస్తవులు సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ, సర్వస్వ అబ్బాయి, టైం, కాఫీ బార్, కాఫీ షాప్ అన్న మంచి మంచి సినిమాలు అవార్డు విని అందులో అవార్డు వచ్చింది సంకీర్తన, నాగార్జున రమ్యకృష్ణ ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సో దాని ముందు విశ్వనాథ్ గారు పనిచేశాను. సాగర సంగమం నుంచి స్వాతంత్రించే వరకు మాది యాక్చువల్గా ఇక్కడే తూర్పుగోదావరి జిల్లా మాతరాయిపల్లి అని కడియం దగ్గర అనమాట.